తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ సంబంధించి ప్రజెంట్ మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా ప్రజెంట్ వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సార్ స్కెడ్యూల్ అనేది రివైజ్డ్ చేశారు కదా, మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారా ఇవ్వరా అంటూ. సో ప్రజెంట్ మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు వెబ్ ఆప్షన్స్లో ఎటువంటి మిస్టేక్ చేసినా, లైక్ మీరు ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా కొన్ని కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకున్నా, యాడ్ చేసిన కాలేజెస్కి ప్రియారిటీస్ చేంజ్ చేయాలనుకున్నా, లేదా ఆల్రెడీ యాడ్ చేసిన కాలేజెస్లో మీకు నచ్చిన కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయాలి అనుకున్నా కూడా ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అయితే మనకి యూజ్ అవుతుంది. ఈ వీడియోలో మనం వచ్చేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోకపోయినా లేదా ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టకపోయినా కూడా మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్ ఏ విధంగా పెట్టుకోవాలి లేదా చేంజెస్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు వెబ్ ఆప్షన్స్ లాగిన్ అంటూ పేజ్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడానికి అయితే. అండ్ వన్స్ మనకు సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అయితే అడుగుతుంది. డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇఫ్ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మీరు రికవరీ చేసుకొని పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనం సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ సంబంధించిన లిస్ట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం అప్ టు సెప్టెంబర్ వరకు వెబ్ ఆప్షన్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో వాటికి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. మేము సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కోసం టోటల్గా 8 కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. మార్క్స్ సంబంధించిన 8 కాలేజెస్ లిస్ట్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎడిట్ ఆప్షన్లో ఏమేమి చేయొచ్చు సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు మేజర్గా 4 టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పటి వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టని ఆస్పిరెంట్స్ అయినట్టయితే, అంటే డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మీకు డేట్స్ తెలియలేదు, కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే సో మీరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టిన ఆస్పిరెంట్స్ అయినట్టయితే ఆల్రెడీ మేము 8 కాలేజెస్ యాడ్ చేసాం కాబట్టి కొత్తగా 9th కాలేజ్ కానీ 10th కాలేజ్ కానీ యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా మీరు కొన్ని కాలేజెస్ యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, మనకి లిమిట్ అనేది ఉండదు. ఇక్కడ నా యొక్క సజెషన్ ఏంటంటే మీ ర్యాంక్ బెటర్ ర్యాంక్ అయినా హెవీ ర్యాంక్ అయినా కూడా ఎక్కువ కాలేజెస్ అనేది యాడ్ చేసుకోండి. బట్ ప్రియారిటీ మాత్రం మీకు నచ్చిన కాలేజ్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. మీరు ఎక్కడైతే బీఈడీ చేయాలనుకుంటారో ఆ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. మీ ర్యాంక్ హెవీగా ఉన్న ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్, యూనివర్సిటీ కాలేజెస్ పెట్టుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు. బట్ మీరు ఎక్కడైతే బీఈడీ చేయాలనుకుంటారో వాటిని ఒక ఆర్డర్ అయితే పెట్టేసుకోవాలి. సో దాన్ని బట్టి మీకు సీట్ అనేది బెటర్ కాలేజ్లో అలాట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఈ విధంగా మనం సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న కాలేజెస్ సంబంధించి ఒకవేళ నచ్చని కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. డిలీట్ చేయడానికి, లిస్ట్లోకి వెళ్ళి డిలీట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు ప్రియారిటీ చేంజ్ చేసుకోవడానికి ఫస్ట్ పొజిషన్లో ఏ కాలేజ్ ఉండాలి, సెకండ్లో ఏ కాలేజ్ ఉండాలి, థర్డ్లో ఏ కాలేజ్ ఉండాలి, అప్ టు మీరు పెట్టిన కాలేజెస్ ఒక 50 కాలేజెస్ పెట్టారనుకోండి, 50 కాలేజ్కి ఆర్డర్ ఇచ్చుకోవడానికి మనం ప్రియారిటీ అంటాం. ప్రియారిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ 8 కాలేజెస్ ఉన్నాయి. మేము ఒక 9th కాలేజ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాం ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా. దట్ టు బి లాల్ బహదూర్ కాలేజ్ సంబంధించి వరంగల్లో ఉన్న కాలేజ్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాము. సో మీరు ఏ కాలేజ్ అయితే యాడ్ చేయాలనుకుంటారో ఆ కాలేజ్ సంబంధించి కోడ్ ఉంటుంది, కోడ్ ద్వారా సెట్ చేయొచ్చు. లేదా కాలేజ్ నేమ్ ఉంటుంది, నేమ్ ద్వారా సెట్ చేయొచ్చు. లేదా దానికి సంబంధించిన ప్లేస్ ద్వారా కూడా సెట్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి ఇక్కడ ఎల్బీ కాలేజ్ అయితే పెట్టాలనుకుంటున్నాం. సో ఎల్బీ కాలేజ్ అనేది సెట్ చేస్తున్నాం. వన్స్ మనం ఎల్బీ అని సెట్ చేయగానే ఇలా మనకు 11 ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. పర్టికులర్గా మీరు ఏ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నా ఆ కాలేజ్ ఐడెంటిఫై చేసి పెట్టాలి. ఇక్కడ ఏకశిలా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉంది, తర్వాత గూగుల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత ఇస్లామియా కాలేజ్ ఉంది, తర్వాత ఇక్కడ లాల్ బహదూర్ కాలేజ్ చూడొచ్చు. సో లాల్ బహదూర్ కాలేజ్ సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. లాల్ బహదూర్ కాలేజ్ సంబంధించి 2 చూపిస్తున్నాయి ఇక్కడ. నేను వచ్చేసి బీఎస్సీ బీజెడ్సీ స్టూడెంట్స్ ఓన్లీ నేను బయాలజికల్ సైన్స్కి మాత్రమే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. వెబ్ ఆప్షన్స్లో 2 మెథడ్స్ డిస్ప్లే అవుతున్నాయి కాబట్టి ఇది ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్ అని కాదు అర్థం. మీరు వెబ్ ఆప్షన్స్లో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో మీకు సీట్ అనేది ఆ మెథడాలజీ మీద అలర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మెథడాలజీ, ఇఫ్ మీకు బయాలజికల్ సైన్స్ వచ్చినా అదే ఫస్ట్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్ వచ్చినా అదే ఫస్ట్ మెథడాలజీ అవుతుంది. సో బేస్డ్ ఆన్ మీ మెథడాలజీ బట్టి మీకు డిస్ప్లే అవుతుంది. నా సజెషన్ వచ్చేసి మీరు బీజెడ్సీ స్టూడెంట్స్ అయితే బయాలజికల్ సైన్సెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఆల్ బయాలజికల్ సైన్స్ సంబంధించిన కాలేజెస్ ఏవైతే ఉంటే వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఒకవేళ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే ఆల్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. సో మీరు బీఈ కానీ బీటెక్ కానీ బేస్డ్ కానీ మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్ని బట్టి ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బీకామ్ స్టూడెంట్స్ అయితే సోషల్ స్టడీస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే లాంగ్వేజ్ లిటరేచర్ చేసిన వాళ్ళు ఉంటారో, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, అలా మీకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కనుక పీజీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన అండ్ బీఏ లిటరేచర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా కూడా మీకు లాంగ్వేజెస్ కూడా డిస్ప్లే అవుతాయి. వాటికి కూడా మీరు ప్రియారిటీ అయితే ఇచ్చేసుకోవచ్చు. బట్ అందరికీ డిస్ప్లే
అవ్వవు. ఎవరైతే లిటరేచర్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వారికి లాంగ్వేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి. మేము ఇక్కడ బీఎస్సీ బీజెడ్సీ స్టూడెంట్స్ కాబట్టి ఓన్లీ బయాలజికల్ సైన్స్కి సంబంధించిన మెథడాలజీకి ప్రియారిటీ ఇస్తున్నాము. ఫిజికల్ సైన్స్కి ఇవ్వట్లేము. ఫిజికల్ సైన్స్కి ఎందుకు ఇవ్వట్లేము అంటే సో ఫర్దర్గా నేను డిఎస్సీలో ఫిజికల్ సైన్స్ టీచర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా నా డిగ్రీలో వచ్చేసి ఏంటంటే నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 సబ్జెక్ట్స్ ఉంటేనే నేను డిఎస్సీకి ఎలిజిబుల్ అవుతాను. అదర్వైజ్ డిఎస్సీకి ఎలిజిబుల్ అవ్వను. బట్ గురుకుల జాబ్స్లో మనకు కెమిస్ట్రీ జాబ్ ఉంటుంది. కెమిస్ట్రీ పీజీటీ అంటూ జేఎల్ పీజీటీ అంటూ ఉంటుంది. మోడల్ స్కూల్స్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా నేషనల్కి సంబంధించిన సెంట్రల్ స్కూల్స్లో కూడా మనకు కెమిస్ట్రీ టీచర్ సంబంధించిన జాబ్స్ ఉంటాయి. ఆ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్పెషలీ డిఎస్సీ ఎస్ఏ ఏదైతే ఉంటుందో దానికి అప్లై చేయలేము. సో లైక్ సేమ్ ఎంపీసీఎస్ స్టూడెంట్స్ ఉంటారు. మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉండదు. ఖచ్చితంగా మీరు ఫిజికల్ సైన్స్ టీచర్ అవ్వాలంటే మీ డిగ్రీలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటే అప్పుడు మీరు ఫస్ట్ మెథడాలజీ కింద ఫిజికల్ సైన్స్కి ప్రియారిటీ ఇవ్వండి. అదర్వైజ్ మీరు ఫస్ట్ మీకు సంబంధించిన మెయిన్ మెథడ్ ఏదైతే ఉంటుందో వాటికి ఆప్షన్స్ ఇవ్వండి. తర్వాత మీరు అనుకున్న కాలేజ్లో ఒకవేళ సీట్ వస్తుందా రాదా అనే ఫియర్ ఉన్నప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ కింద సెకండ్ ఛాన్స్ కింద మీరు ఫిజికల్ సైన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మేము వచ్చేసి లాల్ బహదూర్ కాలేజ్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇలా మీరు ఎన్ని కాలేజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము లాల్ బహదూర్ కాలేజ్ మాత్రమే యాడ్ చేస్తున్నాం. ఎడిట్ ఆప్షన్ ద్వారా జస్ట్ యాడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ పైన క్లిక్ చేయగానే టోటల్ మనం ఇప్పటి వరకు పెట్టిన కాలేజెస్ లిస్ట్తో పాటు రీసెంట్గా యాడ్ చేసుకున్న కాలేజెస్ కూడా మనకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని కాలేజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు వీడియో అండర్స్టాండింగ్ కోసం ఒక కాలేజ్ యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇంకా మీరు ఫర్దర్గా వేరే కాలేజెస్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ ఏంటంటే ఒక కాలేజ్ యాడ్ చేసి చూపిస్తున్నాను జస్ట్. సో ఇలా నేను వచ్చేసి ఏంటంటే ఒక 2 కాలేజెస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత ఇలా మనం ప్రియారిటీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సో టోటల్ ప్రియారిటీలో వచ్చేసి ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి ఏఎంఆర్ మెమోరియల్ కాలేజ్ అయితే ఉంది. నాకు ఇది 10th పొజిషన్లో ఉంది. 10th పొజిషన్లో వద్దు, దీన్ని నేను ఇప్పుడు పొజిషన్ మార్చుకోవాలనుకుంటున్నాను. పొజిషన్ మీన్స్ ఫస్ట్ ఏముండాలి, సెకండ్ ఏముండాలి, థర్డ్ ఏముండాలి అనేది మనకి పొజిషన్. సో అలా మీరు మిస్టేక్ చేసినప్పుడు చేంజెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది 10th పొజిషన్లో ఉంది. 10th పొజిషన్లో వద్దు, నాకు 7th పొజిషన్లో కావాలి అనుకుంటే కాలేజ్ సెలెక్ట్ చేసుకొని పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి. 7th పొజిషన్ వచ్చే వరకు పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మేము 7th పొజిషన్ కోసం అయితే ట్రై చేస్తున్నాం. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ నాకు సో ఏఎంఆర్ మెమోరియల్ కాలేజ్ అనేది 7th పొజిషన్లో అయితే ఉంది. ఇలా మీరు కాలేజెస్ యాడ్ చేసుకోవడం, యాడ్ చేసుకున్న కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అనుకోకుండా మీరు సో ఇక్కడ బయాలజికల్ సైన్స్కి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. కొన్నిసార్లు మీరు ఫిజికల్ సైన్స్ క్లిక్ చేశారు, మీకు తెలియకుండా దాన్ని డిలీట్ చేయాలి అనుకుంటే సో రిమూవ్ చేయాలి అనుకుంటే రిమూవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫిజికల్ సైన్స్ వద్దు అనుకుంటున్నాను, నేను మీకు అండర్స్టాండింగ్ కోసం నేను అది సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇలా మీరు అనుకోకుండా ఫిజికల్ సైన్స్ సెలెక్ట్ చేసినట్టయితే సో మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని తర్వాత రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మన కన్ఫర్మేషన్ కోసం ఓకే అడుగుతుంది. జస్ట్ మీరు డిలీట్ అయితే చేయాల్సి ఉంటుంది. దాన్ని వన్స్ మనం దాన్ని డిలీట్ చేసినట్టయితే సో ఈ విధంగా అయితే డిలీట్ కావడం జరుగుతుంది. ఇలా మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ ఫైనల్ చేసే కంటే ముందు ఒకసారి మొత్తం లిస్ట్ అయితే వెరిఫై చేసుకోవాలి. మొత్తం లిస్ట్ వెరిఫై చేసుకొని మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేయాలి. నాకు ఇక్కడ 7th పొజిషన్లో ఉన్న కాలేజ్ కూడా అవసరం లేదు. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం వీడియోలో యాడ్ చేయడం జరిగింది. సో దీనిని రిమూవ్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు నచ్చని కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేయొచ్చు. ఎడిట్ ఆప్షన్ ద్వారా కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వచ్చు. ప్రియారిటీ ఇచ్చిన కాలేజ్లో నచ్చని కాలేజ్ ఉంటే రిమూవ్ కూడా చేయొచ్చు. టోటల్ ప్రాసెస్ మీకు కంప్లీట్ అయితే ఈ విధంగా వదిలేస్తే సరిపోతుంది. వెబ్ ఆప్షన్స్ని యాడ్ చేసుకొని ప్రియారిటీ ఇచ్చేసి ఇలా వదిలేసినా సరిపోతుంది. మీరు ఫైనల్ సేవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను ఫైనల్ సేవ్ చేసుకుంటాను సార్, నాకు ప్రింట్ కావాలి అనుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే అడుగుతుంది. ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే సో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఏ డేట్లో వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేశారు, ఏ టైంకి ఎడిట్ చేశారనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ తర్వాత మనం ఇప్పుడు పెట్టిన టోటల్ కాలేజెస్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. మేము ఆల్రెడీ 8 కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 9th కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 9th కాలేజ్ అనేది నాకు డౌన్లో అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి దీన్ని ప్రింట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏదైతే ఉంటుందో దీన్ని ప్రింట్ తీసి పెట్టుకోవడం కానీ సేవ్ చేసి పెట్టుకోవడం అనేది చేయాలి. మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే దీన్ని జస్ట్ సేవ్ చేసి పెట్టుకుంటున్నాం. మాకు ప్రింట్ అనేది అవసరం లేదు. ఇఫ్ మీరు సిస్టమ్ ఉంది అనుకుంటే మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అంటే మీరు ఏ విధంగా ప్రియారిటీ ఇచ్చారు, మీకు ఏ కాలేజ్లో అలాట్ అయింది అని తెలుసుకోవడం కోసం మీకు ఒక ప్రింట్ అయితే యూజ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టడం కంప్లీట్ అయింది. సో ఒకవేళ మీరు ఫైనల్ సబ్మిట్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ వచ్చేసి ఫైనల్ సబ్మిట్ అనేది నాట్ మ్యాండేటరీ. మనం ఫైనల్ సబ్మిట్ చేయకపోయినా కూడా ఇక్కడి వరకు మీ ప్రాసెస్ కంప్లీట్ అయితే ఏదైతే ఉందో అది ఫైనల్ అయినట్టే. ఫైనల్ సబ్మిట్ ఎందుకు చేయొద్దు అంటున్నానంటే మళ్ళీ మీరు ఏదైనా మిస్టేక్ చేశారు అనే ఫియర్ ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ ఒకేసారి వస్తుంది, మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోలేరు. సో మనకి ఈ రోజు నైట్ వరకు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.